అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి నీ పోలికలోనికి, స్వరూపంలోనికి, స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు, నాకంతే చాలు. ప్రభువా, నీ బుద్ధి నాకు కావాలి. నీ పోలిక, స్వరూపం నీలాగా నేను ఉండాలి, నీతో ఉండాలి. ఇలాంటి ఆశ, ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు, నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరిపూర్ణాలు అవుతావు. ఇంకేం కావాలి? దీనికి మొదటి మెట్టు ఏమిటి? మారు మనస్సు, బాప్తిసం. ఆ తర్వాత ఇక ఏం చేస్తాడు? మొదలు పెడతాడు పని. కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే రక్షణ పొంది దేవుని సొత్తు స్వాస్థ్యం అయ్యామో ఆనాటి నుంచి ఆ పరమ కుమ్మరి వేళ్ళు మన లోపల పనిచేయటం మొదలుపెట్టాయి. సొలొమోను అని చెప్పాడు కదా, మన లోపల పనిచేయటం మొదలు పెడతాయి ఆ వ్రేళ్ళు. ఆ యజమాని తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు. కొంతమంది రక్షింపబడ్డోళ్ళ జీవితంలో ఇప్పటికే మొదలుపెట్టాడు. వీళ్ళ జీవితంలోనేమో ఇక ఈ మరుగంట నుంచి మొదలు పెడతాడు.